శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ అంచనాలేంటి అలాగే వైసీపీ అంచనాలేంటి శ్రీకాకుళం జిల్లాలో మొత్తం ఉన్నవి 10 సీట్లు ఇందులో టీడీపీ అంచనా వేస్తోంది 5 నుంచి 6 స్థానాల్లో తమ విజయం ఖాయమని భావిస్తోంది ఇక అదే సమయంలో వైసీపీ కూడా 5 నుంచి 6 స్థానాల్లో తాము విజయం సాధించబోతున్నామని అంచనా వేస్తోంది ఇక్కడ క్లియర్ గా అర్థమవుతోంది శ్రీకాకుళం జిల్లాలో పోటాపోటీగా ఇద్దరి అంచనాలు దాదాపు సమానంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అంటే పరిస్థితి పోటాపోటీగా ఉందనేది చాలా క్లియర్ గా అర్థమవుతోంది మొత్తం 10 సీట్లకు గాను 5 నుంచి 6 స్థానాల్లో తమదే విజయమని టీడీపీ భావిస్తుంటే అదే విధంగా వైసీపీ కూడా భావిస్తోంది 5 నుంచి 6 స్థానాల్లో తాము విజయం సాధించబోతున్నామని రైట్ మొత్తంగా ఇక్కడ జిల్లా వారీగా ఎంత పోలింగ్ నమోదైంది అలాగే పురుష ఓటర్లు ఎంతమంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అలాగే మహిళలు ఎంతమంది తమ ఓటు వినియోగించుకున్నారు ఈ లెక్కలు కూడా ఒక్కసారి చూద్దాం ప్రధానంగా జిల్లాలో జరిగినటువంటి పోలింగ్ శాతం 75.31% పోలింగ్ ఇక్కడ నమోదైంది ఇక పురుషులకు సంబంధించి మొత్తం పురుషులలో ఓటు హక్కు వినియోగించుకున్న వారి శాతం మనం చూస్తున్నాము ఇక్కడ మనం చూస్తున్నది మొత్తం పురుషులలో ఓటు హక్కు కలిగినటువంటి పురుషులలో ఓటు హక్కు వినియోగించుకున్న వారి శాతం 73.2% ఇక మహిళలకు సంబంధించి మొత్తం మహిళా ఓటర్లలో 77.41% మంది మహిళలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు ఇక్కడ పురుషుల కంటే కూడా ఈ జిల్లాలో మహిళలే దాదాపు 4% వరకు అదనంగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు మళ్ళీ ఈ మహిళా ఓట్లన్నీ కూడా ఎటువైపు వెళ్ళాయి అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది జిల్లాలో మొత్తం 75.31% పోలింగ్ నమోదైతే ఇందులో తమకు ఉన్నటువంటి పోలింగ్ పురుషులలో ఓటు హక్కు కలిగిన వారిలో 73.2% మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు మహిళల్లో 77.41% మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు తేడా చూస్తుంటే మనకు దాదాపు 4%గా కనిపిస్తోంది ఈ 4% ఓటింగ్ అదనంగా అంటే పురుషుల కంటే అదనంగా కనిపిస్తున్నటువంటి మహిళల ఓట్లు ఎటువైపు వెళ్ళాయి అనేది కూడా చాలా ఆసక్తిని కలిగిస్తోంది